కాపాడుకుందాం పౌర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును. ఈరోజు మన కార్మికులకు సమానంగా చూసే ప్రభుత్వము లేదు. ఎందుకంటే కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కార్మికుడు అంటేనే కొన్ని వివరాలు నడుస్తున్నాయి. కొన్ని పాప పెళ్లి అయితే కూడా ఇప్పుడు దాకా అమౌంట్ వస్తుందని అన్నారు, అదొకటి వస్తలేదు. ఒక నిమిషం, అది వస్తలేదు. ఇన్సూరెన్స్ కార్డు కూడా చేయడం లేదు ఈ ప్రభుత్వము. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా లేబర్ పని చేసే వాళ్లకు ఖచ్చితంగా ఇన్క్వైరీ చేసి సెక్రటరీ, గ్రామ పంచాయతీ సెక్రటరీని తీసుకొని ఈయన లేబర్ పని చేస్తుండు, ఈయన ఇది చేస్తుండని ఇన్సూరెన్స్ కార్డు లేకున్నా ఆయనకు కూడా కొన్నో గొప్పతో కదిలిస్తే ఒక ఇది ఉంటది, షేప్ ఉంటది, ఒక గరీబోళ్ళకి షేప్ ఉంటది. ఈ గరీబోళ్ళ షేపు లేదు, ఏమి లేదు. ఏంటంటే కార్మిక పెద్ద ఆఫీస్ అని పెట్టిరీడా కానీ ఏమంతా తూతు మంత్రమే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మాట చెప్పేది ఒకటే. ఎందుకంటే చాలా వరకు ఈ కార్మిక సంఘానికి మేము జేఏసీగా ఏర్పడి బంజారా కార్మిక సంఘమైనా, ఇంకో సిఐటి అయినా, ఇంకో సంఘమైనా అన్ని సంఘాలతోటి తరపున ఈడ వచ్చి మేము ఈరోజు ధర్నాలు చేస్తున్నాము. చాలా వరకు కార్మికులకు ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి చిన్నగా కాల్జారి పడ్డా కూడా అతనికి 2 లక్షలు కాదు 3 లక్షలు కూడా చేయాలి మా డిమాండ్. ఇంకో విషయము, పాప పెళ్లి అయితే 30,000 అని అన్నారు, 30,000 కూడా లేకుండా ఇంకా పెంచాలి. ఒక్క నిమిషం చేంజ్ చేయవచ్చు, ఏదైనా కావచ్చు. మాకు కావాల్సింది కార్మికులు. రొక్కాడితేనే డొక్కాడుతుంది అమ్మా. అందుకనే మేము చేసేది ఇప్పుడు చర్య తీసుకొని మా వాటా ఇంకోటి కార్మికుల దాంట్లో ప్రతి ఒక్క సంఘానికి ఒక సభ్యుడిగా ఇంట్లో నిర్మించి మాకు కూడా ఒక సభ్యునిగా నిలబెడితే మేము అధికారులకు కూడా చెప్పుకోగలుగుతాం. ఏం లేదు, చెప్పలేదు. ఏది ఆఫీసర్లు కూడా అక్కడికి వెళ్ళి రాంది మేమేం చేయలేం బాబు అని వాళ్ళ అంటా ఉంటారు. ఇది కాకుండా ముఖ్యమంత్రి ఇప్పటికైనా మీకు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కించపరుస్తలేము, కాదంటే కార్మికులకు ఇప్పుడైనా నువ్వు సమానంగా నువ్వు చలించు. నీకు గుర్తు చేసుకుంటారు, ప్రజలు గుర్తు చేసుకుంటారు. కార్మికులు నీ పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటారమ్మా. నువ్వు చల్లకపోతే, నువ్వు చేయకపోతే కార్మికులకు పెద్ద ఈ వ్యవస్థ పడి నీ ముంగట కదలకుండా నీ అడ్డుకుంటారని నా అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు కూడా నా పేరు సుధాకర్ నాయక్, బంజారా కార్మిక సంఘం స్టేట్ కన్వీనర్ నేనమ్మా. ఎందుకంటే మాకు చావలసింది చాలా ఉన్నాయి. కొన్ని బీదాల తండాలు ఉన్నాయి, కొన్ని అన్ని కులాలకు మాట్లాడుతున్నా. నా కులమే కాదు, అన్ని కులస్తుల కార్మికులు ఉన్నారు. వాళ్ళకు సాయం చేసేటట్టు చేయాలని ముఖ్యమంత్రికి మా మంత్రులకు కోరడం నా యొక్క వినతి పత్రం. ఓకే సార్, మీ తరఫున మేము ప్రభుత్వానికి ఇవాళ చూడండి, అనేక మంది మరి భవన కార్మికులు మరి ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం. ఇవాళ అనేక జిల్లాల నుంచి ఇక్కడ మరి కార్మికులు ఉదయం నుంచే చేరుకున్నటువంటి సందర్భం. ఇక్కడ
మరి వాళ్లకు ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళు ఈ మహాధరణకు మరి ఎందుకు ఇవాళ అన్ని సంఘాలు కలిసి కూడా ఏకతాటిపై నిలబడ్డటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా ఇక్కడ మరి చాలా దూరం నుంచి వచ్చినటువంటి కార్మికులు అన్న మీరు ఏం చెప్తారు, మీరు దేని గురించి వచ్చారు, ఏం చేశారు? ఇప్పుడు భారతదేశం లోపల భవన నిర్మాణ కార్మికులు ఇతర కార్మికులు లేనిది ఏ సంస్థ కూడా ఉండదు, మన సమాజము ఉండదు. కనుక వాటిని వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి గవర్నమెంట్ వారికి వివిధ స్కీమ్స్ పెట్టింది. ఆ స్కీమ్స్ని గవర్నమెంటే అమలు చేస్తుంది. వీళ్ళు దాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది ఒక అనాలోచితమైన, ఒక శక్తి వినియోగమైన అంశంగా మనం చెప్పొచ్చు. దేనికి అంటే కమిషనర్ గారు కానీ, ఉప కమిషనర్ గారు కానీ, శాఖ మంత్రి గారు కానీ ఒక స్ట్రిక్ట్ రోల్ తీసుకొని అందరికీ ఉద్యోగ బాధ్యతలు కరెక్ట్గా అప్పచెప్పేసి స్టాఫ్ ఏమైనా తక్కువ పడితే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకొని ఇంకా గవర్నమెంట్ను డెవలప్ చేయాలి. కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల ప్రైవేట్ ఏదైతే చేస్తుందో అనుకుంటున్నామో మనము అదే మనం చేయొచ్చు కదా. ప్రైవేట్ వాళ్ళు అయితే సరిగ్గా చేస్తారు అనే దాన్ని గవర్నమెంటే చేయొచ్చు కదా. గవర్నమెంటే వీళ్ళకు స్టాఫ్కి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. ఈ విధంగా చేయండి, ఈ విధంగా తక్షణం ఈ పని చేయండి అని మన గవర్నమెంటే మెలకువలు నేర్పించి, స్టాఫ్ చాలా తక్కువగా ఉంది, ప్రతి ఆఫీస్లో స్టాఫ్ లేనే లేదు. స్టాఫ్ ఉంటే పనులు ఈజీగా అవుతాయి. స్టాఫ్ తక్కువ పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పు. ప్రైవేట్కి ఇచ్చినా కూడా ప్రైవేట్ వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా చేస్తారనేది కాదు, కార్మికులకు వాళ్ళు సుదూరము. మేమంటే కార్మిక నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కార్మికుల దగ్గర పోయి మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి మధ్యవర్తులుగా వాళ్ళ రిస్క్ని మేము తీసుకొని వాళ్ళకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. కానీ ప్రభుత్వం ఏంటంటే ఏదో అవకతవకలు జరుగుతున్నాయంటే కారణం ప్రభుత్వమే. దానికి స్టాఫ్ పెంచుకోవాలి. ఒక్కొక్క ఆఫీసులో 2-3 ఉంటారు. అలా కాకుండా మనకున్న పనిని బట్టి, ఆ సామర్థ్యాన్ని బట్టి మన ఉద్యోగ సిబ్బందిని తీసుకొని త్వరితగతిన పనులు పూర్తి అవడానికి ఒక ప్రణాళిక నిర్మించుకొని చేయడం అనేది అవసరము. దీనికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రణాళిక ఎలా చేయాలో తెలియకపోతే ఎలా ప్రైవేట్కి ఇవ్వడం అనేది ఒక మన భారతదేశానికి అదొక కీడులాగా, అదొక మనకు నష్టం జరిగించే సూచనలు. కాబట్టి మీరు బాగా గమనించి ఆఫీసు మాదిరిగానే ఉంచేసి ఆఫీసులో చాలా సిబ్బందిని, గవర్నమెంట్ సిబ్బందిని, ఎంతో మంది క్వాలిఫైడ్ వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆఫీసులో ఉద్యోగస్తులుగా పెట్టుకొని పనిని సులభతరం చేసి కార్మిక శాఖను ఇదే విధంగా ఉంచి ప్రైవేటు పరం చేయకూడదని మేము కోరుకుంటున్నాం. చూడండి, మరి వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయమైన డిమాండ్. మరి ఇక్కడ మరి భవన కార్మిక సంఘ నాయకురాలైనటువంటి మహిళా నాయకురాలు వాస్తవంగా మరి అడ్డం మీద కూలీలు భవన కార్మికులకు చాలా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళపైన అనేక అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ మరి ఈ భవన కార్మిక సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేకమైనటువంటి చోట్ల తిరిగి మరి ఒక మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి గవర్నమెంట్ను వాళ్ళు ఏం కోరుకుంటారో ఒకసారి చూద్దాం. చెప్పండి మేడం. అయితే ఇప్పుడు ఈ మహాధరణ కార్యక్రమాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు కదా, దాంట్లో మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా అసలు ఏ సంఘం కూడా కలిసి లేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశము అసలు కార్మికులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతున్నది, అసలు మరి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు ప్రధానంగా భారతదేశంలో 1996లో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యాక్ట్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘాల చట్టం ఒకటి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996లో చట్టం వస్తే ఈ రాష్ట్రంలో 2007లో ఆ చట్టం అమలుకు పూనుకున్నది. ఇక అమలుకు పూనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సంక్షేమ బోర్డు దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళు ఓట్లు దండుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు దగ్గర ఉన్నటువంటి డబ్బులను కాజేయడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. ఈసారి ప్రధానంగా అన్ని కార్మిక సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడడానికి, అసలు ప్రశ్నార్థక కార్మికుల బోర్డు ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, చట్టం ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు వాళ్ళ ఎజెండాలు పక్కన పెట్టి అంతిమంగా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలు ఈ రాష్ట్రంలో గత కరోనా 2000 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కడిపి ఈ రాష్ట్రంలో ఏర్పడి ఉంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరోనా టైంలో 1,005 కోట్ల రూపాయలను తరలించాలని చూసినప్పుడు కూడా ఇదే సంక్షేమ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి
చేసినటువంటి చరిత్ర ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ చేయడానికి 8 నెలల కాలం గడిచిన ఈ రాష్ట్రంలో ఒక లేబర్ మినిస్టర్ లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి సంతరించుకొని ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా నీకు ఈ రాష్ట్రంలో 6 సంక్షేమ పథకాలతో పాటు 6 గ్యారంటీలతో పాటు ఈ రాష్ట్రంలో మరొక గ్యారంటీ ప్రజాస్వామిక పాలన ఉంటుందని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అది పక్కన పెట్టి ఈ రోజు కార్మికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున పీటలు వేస్తానని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు మినిస్టర్ లేకపోగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలకు 2,000 కోట్ల రూపాయలను ఇప్పటికే 8 నెలల కాలంలో వాడినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దొడ్డిదారిన మళ్ళించినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర సర్కారుకు ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే బాధ్యతగా వెల్ఫేర్ బోర్డు ద్వారా అడ్వైజరీ కమిటీల ద్వారా ఆ నిధులను ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు అది తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి, తన కర్తవ్యం నుంచి తప్పుకోవడానికి ప్రైవేట్ ఎల్ఐసి సంస్థలకు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 4 ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్లు ఈ రోజు చన్నీళ్లకు వేడి నీళ్లు తోడనట్టుగా కార్మికులకు ఎంతో కొంతగా సహాయపడేటి తోడ్పాటునిచ్చేటువంటి శాశ్వత అంగవైకల్యము, పాక్షిక అంగవైకల్యము, నార్మల్ డెత్, యాక్సిడెంటల్ ఈ 4 మేజర్ స్కీమ్స్. అందులో ఒక కార్మికుడు యాక్సిడెంటల్ డెత్ జరిగితే 6,30,000 రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ గా సంక్షేమ బోర్డు ద్వారా స్కీమ్ ఉన్నది. దాన్ని పెంచాలని రాష్ట్రంలో కార్మిక సంఘాలు చాలా సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు ఇస్తుండే పలు ఆగస్టు 21వ తేదీన టెండర్స్, ఓపెన్ టెండర్స్ విధానాన్ని ముందుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎల్ఐసి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళ గైడ్ లైన్స్ లో ఇప్పటికే ఉన్నటువంటి స్కీమ్స్ ని, ఆ 4 స్కీమ్స్ ని తగ్గించింది. ఇది ప్రధానమైనటువంటి అంశము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు ఎల్ఐసి సంస్థలకి ఇవ్వద్దు, ప్రభుత్వమే దీన్ని నడపాలనేది ఫస్ట్ డిమాండ్. ఆ పెంచినటువంటి స్కీమ్స్ ని యథావిధిగా పెంచాలనేది, అడ్వైజరీ బోర్డు కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి అడ్వైజరీ బోర్డు ఉండాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే కార్మిక శాఖ మంత్రి నిర్మించాలి, అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ బోర్డు ద్వారా మాత్రానికే ఈ సంక్షేమ నిధుల కోసం, కార్యక్రమాల కోసం ఆ నిధులను ఖర్చు పెట్టాలి తప్ప ఇష్టం ఉన్నటువంటి పద్ధతిలో చూస్తారంటే ఈ రాష్ట్రంలో ఒక ఊరు నిర్మాణం అయ్యే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ఈ రోజు భవన నిర్మాణ కార్మికుడు శ్రమ లేకుండా అసలు ఊరు లేదు, పునాది ఒక బొడ్రాయి వేసే దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఎత్తైన ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి కారణమైనటువంటి అనేక నిర్ణయాలుగా మారినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి గండి పడతా ఉంటే ఇక రాష్ట్ర కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. అంతేకాదు సంక్షేమ బోర్డులో ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది పనిచేస్తుంటే కేవలం 15 లక్షల మందిని మాత్రానికి ఈ రోజు అందులో చూయించి 10 లక్షల మందిని ఏం చేయదలుచుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఇంకా సిగ్వి కార్మికులను ఈ రాష్ట్రంలో అనేక సంస్థలు, అనేక మంది మేనేజ్మెంట్స్, పెట్టుబడిదారులు ఈ రోజు అనేక సంస్థలను ఈ రాష్ట్రంలో నెలకొల్పి వాళ్ళ లాభాల కోసం యూత్ ని ఉద్యోగాలు లేక యూత్ అంతా ఈ రోజు 15 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే 30-40 సంవత్సరాల వరకు యూత్ అంతా లక్షల మంది జొమాటో సర్వీస్ రంగంలో, జొమాటో, స్విగ్గీ లాంటి దాంట్లో పనిచేసిన ఆ కార్మికులను తీసుకొచ్చి ఇందులో కలపాలని ఈ గైడ్ లైన్స్ లో రూపొందించారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బేషరతుగా ఆ కార్మికులకు నిజంగా వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసగా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి దాంట్లో ఈ రోజు స్విగ్గీ, జొమాటో కార్మికులు ఉన్నారు. వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి చట్టాన్ని దేవాల, వాళ్ళకు ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చేర్చేటువంటి దాంట్లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగా వాళ్ళకి ప్రీమియర్ ఎట్లా జమ చేస్తారో కూడా ఇప్పుడు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కట్టడాలు జరుగుతున్న మేనేజ్మెంట్స్ సెస్ కడతా ఉన్నారు. కానీ సిగ్రీ కార్మికులకు ప్రీమియర్ ఎట్లా జమ చేస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతిమంగా ప్రభుత్వం ఈ ఎల్ఐసి సంస్థలకు ఇచ్చేటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానమైన డిమాండ్ తో ఆందోళన కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది సాధ్యం కాకపోతే రాష్ట్రంలో భవిష్యత్తులో నిర్మాణ రంగాన్ని స్తంభింపజేయడానికి సిద్ధమవుతున్నాం అనేది మరొకసారి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అనేక సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా మరి భవన కార్మిక సంఘాలు ముఖ్యంగా మరి చాలా మంది ఇక్కడికి వేలాదిగా చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కవులు, కళాకారులు, మరి సీనియర్ జననాట్య మండలి కళాకారుడు, భవన కార్మికుడు లక్ష్మయ్య గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. అన్న, మరి ఏంది మీ ఇప్పుడు భవన కార్మికులు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలు ఇవాళ భారీ ఎత్తున చేయడం జరిగింది, దాని మీద మీ వాయిస్ ఏం చెప్పండి? కార్మికులారా, ఇప్పుడు నా గురించి మన విలేకరణ చెప్పాడు. అతని పేరు శ్రీనివాస్. అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల ముందు నుండి వీళ్ళు నా అంచున్నే ఉండి వీళ్ళు నా ఆధీనంలో వీళ్ళంతా తయారయ్యారు. రెండోది ఏంటంటే ఈరోజు ఇప్పుడు మా తమ్ముడు కళాకారుడు సురేష్ కూడా ఈ సమయానికి వచ్చిందంటే చాలా గొప్ప విషయము. ముందు ఒక పాట వినిపిస్తారు.
చూడండి మిత్రులారా, ఒక భవన కార్మికుడుగా ఉండి కూడా మరి ఇంత వయసు వచ్చినా కానీ కూడా నేను నా భవన కార్మికుల కోసం నేను పాట పాడతా అని చెప్పి మరి లక్ష్మణ గారు ముందుకొచ్చారు. ఆ భవన కార్మికుల మీద ఆయన కష్టాలు ఎట్లున్నాయి, ఎట్లా మరి వాళ్ళ జీవన విధానం ఉంటుంది అనేది ఇప్పుడు మరి తెలియజేస్తారు. ఆ పాటతోని ముందు, ఆ పాట తర్వాత మాట కూడా ఉంటుంది. ఒకసారి పాట వినిపిస్తాడు బాగా. అన్నం నిండటోంద నిండుతుంది, ఎండటోంద ఎండుతున్నది. ఎక్కడున్న గోసాలు అక్కడనే ఉన్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికులే కాదు ఇతర కార్మికులు ఎంతమంది ఉన్నా గాని వాళ్ళ చెమట చుక్కలు ఓడ్చేదాకా పొట్ట నిండదు రా అన్నా. నిండేటోంది నిండుతుంది, ఎండేటోంది ఎండుతుంది, నిండేటోంది నిండుతుంది, అన్నా నిండేటోంది నిండుతుంది, ఎండేటోంది ఎండుతుంది. ఏందనో ఏందనో ఈ దోపిడోళ్ళ రాజ్యమాయే, ఏందనో ఆహా ఏందనో దోపిడోళ్ళ రాజ్యమాయే. దొంగలంతా కలిసి మన దోపిడి చేస్తుండు చూడు అన్న, దొంగలంతా కలిసి మన దోపిడి చేస్తుండు చూడు. మాయ మాటలు ఎన్ని చెప్పి మన కొంపలు ముంచినోళ్ళు నిండేటో నిండుతుంది, ఎండేటో అన్నా. ఈ రోజే కాదు, ఈ ముఖ్యమంత్రే కాదు, ఇడు నా మొదటోడు కాదు, నా ఆఖరోడు కాదు. నిన్న ఇయ్యల్ల వచ్చి మాత్రము మన నెత్తి మీద బస్తాసురుని చేయబెట్టాడు. ఎందుకు పెట్టిండంటే ముందుగా వచ్చినోడు వాడు ఒక దొంగ లంగా లిప్స అని పేరు పెట్టాడు. మరి ఈయనకేం పేరు పెడతామో మన కార్మికులతో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. ఇచ్చినా మనకి ఎవరికైనా చేతులు ఎత్తాలి, ఇచ్చినా ఎవరికైనా. ప్రతి కార్మికుడికి ఒక ఇంటికి ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పాను. ఇచ్చిండ్రా? చేతులు ఎత్తండి, ఇచ్చిండ్రా. అందుకని మనం ఏమంటున్నామంటే, ఓ ముఖ్యమంత్రి నువ్వు నేర్చుకునే చాలా ఉన్నది. ఇంకా నా లెక్కన నువ్వు బచ్చగాడవు. నువ్వు మొన్నదాకా చంద్రబాబు నాయుడు సంకల ఉండి దేవుణ్ణి బయటకు వచ్చినోడా, ఇవాళ మా దగ్గరకు వచ్చిన బుద్ధి చెప్తాం మేము ఎన్నుకోము. నీలా నువ్వే కాదు, ఎలాంటివానికైనా బుద్ధి చెప్తాము. కార్మికుల లోకపు కన్ను తెలిస్తే మాడి బూడిద అయిపోతుంది. అది మాత్రం గుర్తుపోయి. ఎర్రజెండ ఎత్తుకుందమా జమక జమా ఎర్రజెండ, ఎర్రజెండ ఆహా ఎర్రజెండ, ఆ ఎర్రజెండ ఎత్తుకుందమా జమక జమా ఎర్రజెండ. అన్న అమరులను 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 తలుసుకుందమా జమక జమా ఎర్రజెండ, అమరులను తలుసుకుందమా జమక జమా ఎర్రజెండ. ఆయన పల్లె పల్లె అరే పల్లె పల్లె జమక జమ పల్లె 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 అరే పల్లె పల్లె పోయి వద్దమా జమక జమ ఎర్రజెండ. కార్మికులను కలుసుకుందమా జమక జమ ఎర్రజెండ, కార్మికులను కలుసుకుందమా జమక జమ ఎర్రజెండ. ఈ రకంగా కార్మికుడు వర్ధిల్లాలి స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక ఐక్యత.